ప్రపంచ స్నేహితుల దినోత్సవం. ముఖ్యంగా ఈ దినోత్సవం గురించి చెప్పాలంటే ఆగస్టు మొదటి వారంలో, అది ఏ వారం కానీ ఆగస్టు మొదటి వారంలో జరుపుకున్నటువంటి పండుగగా ప్రసిద్ధి చెందినటువంటి పండుగ ప్రపంచ స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే అంటారు దీన్ని. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒకటే విషయం ఏంటంటే, మనం దీని గురించి క్లుప్తంగా దీర్ఘకాలికంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు కుచేలుని బంధం. ఇది మన పూర్వకాలం నుంచి వచ్చినటువంటి గొప్ప అనాది కాలంగా వచ్చినటువంటి గొప్ప బంధంలో ఈనాడు ఉన్నటువంటి కెమిస్ట్రీ బంధాలలో అయానిక్ బాండ్ అయితేంది, అయానిక బంధం, కోవాలెంట్ బాండ్, రసాయనిక బంధం, ఈ బంధాల్లో కానీ సమసమన్వయోజన బంధం, కోవాలెంట్ బాండ్, ఇట్లాంటి అయానిక బంధాలకు అన్నిటికంటే బంధం గొప్పైన బంధం ఏదైతే ఉందంటే అది స్నేహబంధం. అట్లాంటి స్నేహబంధం కొనసాగించాలంటే ఈ రోజులలో కావాల్సింది ఒకే ఒక అర్హత. మనకు ఎదుటి వ్యక్తికి ఇద్దరికి సరిసమానంగా ఉన్నటువంటి అర్హతలు కలిగినప్పుడు మాత్రమే బంధం గట్టిపడుతుంది. అది కెమిస్ట్రీలోనైనా ఫిజిక్స్లోనైనా, అది ఏ బంధం అయినా కానివ్వండి. కాబట్టి ఇక్కడ మనకు అక్కడ కెమిస్ట్రీలో ఫిజిక్స్లో కావాల్సినవి అణువులు, రసాయనాలు, కానీ ఇక్కడ మనకు కావాల్సిన బంధాల్లో కావాల్సింది ఏంటంటే గుణాలు, గుణగణాలు. కాబట్టి ఈ బంధాలు కావాలంటే కావాల్సింది కేవలం ఒకే ఒక్క విషయం ఏంటంటే మన బంధం, మన గుణాలు వాళ్ళ గుణాలు కలిసినప్పుడు మాత్రమే బంధం గట్టిపడుతుంది. ఈ రోజులలో మిత్రులు, శ్రేయాభిలాషులు, చాలా వరకు సభ్యులందరూ కలిసి చేసే విషయం ఏంటంటే, నాకు ఫేస్బుక్లో, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లో వేల మంది సభ్యులు ఉన్నారని చెప్పే విషయం అది కొద్దిగా హాస్యాస్పదమే. ఎందుకంటే ఈరోజు మనం కొద్దిగా ఆపదలో ఉన్నామంటే కనీసం వచ్చి కాపాడేంత శక్తి లేకున్న వారు మిత్రులు కారు. ఇవాళ కుచేలుడు అంతటి వ్యక్తి వచ్చి శ్రీరాముని దగ్గర, శ్రీకృష్ణుని దగ్గర వచ్చి ఆడ కూర్చుండంటే శ్రీకృష్ణుడు లాస్ట్ వరకు ఆయనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని అంతా కూడా ఇచ్చి నా మిత్రుడు గొప్పవాడని ప్రకటించాడు. అలాంటి గుణగణాలు మరి ఈ రోజుల్లో ఉన్నాయంటే అది హాస్యాస్పదం, అతిశయోక్తి కాదు అని చెప్పే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, మిగిలిన సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారంటే అది అసంభవం. కాబట్టి ఒకటే ఒక విషయం చెప్పాల్సుకున్నది ఏంటంటే, స్నేహితుల దినోత్సవాన్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకోవాలంటే మనకు స్నేహితుడు ఎప్పుడైతే వచ్చి మన బాగోగులు, కుటుంబ వ్యవహారాలు కాకుండా కూడా మన వ్యక్తిగతంగా మనకు ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ కానీ మొదలు పెడితే, అంటే మేధో సంపత్తి కానీ మొదలు పెడితే మిగిలిన విషయాల వరకు ఎవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళే నిజమైన మిత్రులు. కాబట్టి అలాంటి మిత్రులతో స్నేహం చేయండి, సావాసం చేయండి, నిజమైన మిత్రులుగా కొనసాగండి.